హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఏకే డాక్ డిజిటల్స్. మన టాపిక్ ఏంటంటే ఈరోజు క్రిప్టో కరెన్సీ పుట్టుక. ఓకే ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ పుట్టుక ముందు తెలుసుకోముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇచ్చే టాపిక్ మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే క్రిప్టో కరెన్సీలో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టాపిక్. క్రిప్టో కరెన్సీ ముందు క్రిప్టో డెమో తెలుసుకుందాం. క్రిప్టో కరెన్సీ అనేది మనకి దగ్గర 14-15 సంవత్సరాల నుంచి అనేది మన మార్కెట్లో ఉంది. ఇది ఒక బటర్ సిస్టమ్ టైప్ అండి. పూర్వం ఉండే పద్ధతి చెప్తున్నాను మీకు, అసలు ఇది ఎలా పుట్టింది అనేది. పూర్వము వస్తు మార్పిడి అని ఒక పద్ధతి ఉండేది. వస్తు మార్పిడి అంటే మన పూర్వీకులకు బాగా తెలుసు, మన పెద్దలకి తెలుసు. అంటే పంటలు పండించుకునే వాళ్ళు, ఒకళ్ళు టమాటీ పంట, ఒకళ్ళు బంగాళదుంపలు, ఒకళ్ళు ఆనపకాయలు, ఇలాగ బెరకాయలు, ఇంకా సోలు, రాగిలు, జొన్నలు, ఇలా ఎవరి పంటలు వాళ్ళు పండించుకునేవాళ్ళు. పండించుకుంటూ ఎవరికైనా ఏదైనా వస్తువు కావాలంటే ఒకటి ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. అంటే మనం బంగాళదుంపలు ఇస్తే వాళ్ళు వంకాయలు ఇవ్వడం, మనం రాగిలు ఇస్తే వాళ్ళు సోలు ఇవ్వడం, ఇలా ఈ ఎక్స్చేంజ్ ఈ పద్ధతి అనేది ఉండేది. అయితే ఈ పద్ధతి పోయిన తర్వాత రాను రాను రాజుల కాలం వచ్చింది. ఈ రాజులు ఏం చేసేవారు అంటే నాణేలు అనేవి ప్రవేశపెట్టారు. ఈ రాజుల కాలం కొంతవరకు గడిచింది. ఈ రాజుల కాలం పోయిన తర్వాత ఇక దేశాలు అనేవి తయారయ్యాయి. ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క కరెన్సీ, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ పద్ధతి అనేది ఇప్పటి వరకు మనకి నడుస్తుంది. ఆ పద్ధతి ఇప్పటి వరకు ఎవరి దేశం కంట్రీ వాళ్ళకి ఉంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరెన్సీకి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంది. అయితే 2008-9 సంవత్సరంలో యుఎస్లో ఒక పెద్ద క్రైసిస్ వచ్చిందండి. ఎంతలా వచ్చిందంటే లీమన్ బ్రదర్స్ అనేవారు ఉన్నారు. వాళ్ళకి సుమారు అప్పటికి 150 సంవత్సరాల చరిత్ర లీమన్ బ్రదర్స్ యొక్క బ్యాంకు. ఆ బ్యాంకు కూడా దివాలా తీసేంత పరిస్థితి వచ్చిందనమాట ఆ టైంలో. అప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంతలా అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్న వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేనంత ఇదికి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోవడం వల్ల అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, యుఎస్ గవర్నమెంట్ మన చేతిలో ఉంది, కరెన్సీని ప్రింట్ చేసుకోవాలని చాలా డబ్బులు మార్కెట్లో ప్రవేశపెట్టింది. చాలా అమౌంట్ అనేది ప్రింట్ చేసిందండి. ఇలా ప్రింట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే డబ్బులకి వాల్యూ అనేది పడిపోయింది. ఈ డబ్బులకి వాల్యూ పడిపోయిన తర్వాత ఎలా అయిపోయిందంటే మార్కెట్, మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే ఒక ట్రాలీతో ఒక వస్తువులు కొంటే మనం ట్రాలీలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అంత ట్రాలీతో డబ్బులు తీసుకోవడం, ట్రాలీతో వస్తువులు తీసుకోవడం, అంత ఇదిగా తయారైపోయింది. ఇకని ఆఫ్రికన్ కంట్రీస్లో ఎలా అయిపోయిందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశారనమాట. ఎంతలా అంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో ఒకప్పుడున్న ఒక రిపోర్ట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ ప్రకారం ఏంటంటే డబ్బుకి విలువ పడిపోవడం. కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు మనుషులందరూ ఒకేలా ఉంటారు కదా. సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్, వీళ్ళకి ఏమనిపించిందంటే ఏంటి కరెన్సీ విలువ పడిపోయింది అనేసి వాళ్ళు ఒక ఉక్రసం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఇంకొకటి ఇంకేదో కారణం అవ్వచ్చు, వాళ్ళు ఒక ఆలోచన వచ్చింది, కరెన్సీ అనేది ఇప్పటికి వాల్యూ ఉండాలి, ఇలా వాల్యూ తగ్గకూడదనే ఆలోచన నుంచి వాళ్ళు ఏం చేశారంటే మనం తయారు చేయాలి ఒక కరెన్సీని. ఈ కరెన్సీ అనేది ఫిజికల్గా ఉండకూడదు, డిజిటల్గా ఉండకూడదు, అంతా డిజిటల్. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లో చేయాలి. అయితే ఇప్పుడు ఒక కరెన్సీ ప్రవేశపెట్టాడంటే ఖచ్చితంగా రాబరీస్ వల్ల ఉంటాయి, మనకు తెలియదు కాదు. ఇప్పుడు మనం బ్యాంక్లో డబ్బులు దాచుకున్న, ఇంట్లో డబ్బులు దాచుకుని, ఎక్కడ దాచుకుని రాబరీ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, వీళ్ళు అనుకున్నారు కరెన్సీ అనేది ప్రవేశపెట్టడం అనేది సామాన్య విషయం కాదు, దీనికి ఒక పద్ధతి అనేది మనం ఉండాలి. ఈ పద్ధతి ఎలా ఉండాలంటే ఎవ్వరు హ్యాక్ చేయకూడదు, మన చేతిలో డబ్బులు ఎవ్వరు తీసుకోకూడదు, అంత సురక్షితంగా ఉండాలి. అలాంటి పద్ధతి గురించి ఆలోచించి ఇప్పటికే 30-40 ఇయర్స్ నుంచి క్రిప్టోగ్రఫీ అనే ఒక పద్ధతి ఉండేదండి. ఈ క్రిప్టోగ్రఫీ పద్ధతిని యూజ్ చేసుకుంటూ మనం ఈ కరెన్సీ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఆలోచనతో ఈ క్రిప్టోగ్రఫీని వాడుకుంటూ బ్లాక్ చైన్ అనే ఒక సిస్టమ్ని తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు బ్లాక్ చైన్ అనే సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉన్నది,
క్రిప్టో లవర్స్ అందరికీ తెలుసు. సో ఆ విధంగా బ్లాక్ చైన్ అనే సిస్టాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా మనకు ఒక కరెన్సీని అనేది ప్రవేశపెట్టారు. మనకందరూ తెలిసిందే, అదే బిట్కాయిన్ అనేది 2009-10 ఈ టైంలో ఈ క్రిప్టోగ్రఫీ పద్ధతిని యూజ్ చేసి క్రిప్టోగ్రఫీ పద్ధతిలో ఈ బ్లాక్ చైన్ అనే సిస్టాన్ని యూజ్ చేసుకుంటూ బిట్కాయిన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. ఎందుకంటే నేను కూడా తెలుసుకొని నేను కూడా నేర్చుకొని చెప్పిన విషయమే. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే సారీ. వీలైనంత వరకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దీని పుట్టుగా వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో అనేది అసలు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఆ క్రిప్టోగ్రఫీ గురించి నేను వివరించడానికి ట్రై చేస్తాను. సో మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. క్రిప్టో లవర్స్ అందరూ సబ్జెక్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో మిస్ చేసుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. దానివల్ల సబ్జెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే మన క్రిప్టో కమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుద్ది. నేనైతే యాక్చువల్గా చెప్తే నేనైతే క్రిప్టో లవర్ అండి. మీరు కూడా క్రిప్టో లవర్ అయితే ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ మిస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.